ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది టీడీపీ. మహానాడులోని పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పార్టీలో అధ్యక్షుడి తర్వాత అంత పెద్ద పోస్టు చంద్రబాబు ఆ పదవిని వేరే వాళ్లకు ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో నెక్స్ట్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ స్టార్ట్ అయింది. కొందరు నందమూరి నరసింహం పేరును తెర మీదకు తీస్తుంటే మరికొందరు నారావారి కోడలి పేరును ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ లోకేష్ తర్వాత ఆ పోస్టులో కూర్చునేదెవరు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించబోతున్నారు? ప్రాంతీయ పార్టీగా ఏర్పడి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జాతీయ పార్టీగా పేరు తెచ్చుకుంది టీడీపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. అయితే లోకేష్ ఈ మధ్య ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. ఒక పోస్టులో ఒక వ్యక్తి 3 సార్లు ఉండొద్దనేది తన అభిప్రాయమన్న లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును మరొక నేతకు ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలకు పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన తన పదవికి రాజీనామా చేస్తే కీలకమైన ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారన్న చర్చ ఉంది. దీనిపై అటు టీడీపీలో ఇటు ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త హాట్ డిస్కషన్స్ జరుగుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును ఎవరికి ఇస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆ పదవి ఇస్తారన్న ఓ టాక్ నడుస్తుంది. బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి నెగ్గారు. ఈసారి ఆయనకు క్యాబినెట్ లో కూడా బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. కానీ అనంతపురం జిల్లా నుంచి 2 సీనియర్ నేతలకు సామాజిక వర్గం పరంగా మంత్రివర్గంలో చోటు కల్పించడంతో బాలయ్యను మంత్రి మండలిలో తీసుకునే అవకాశం లేదంటున్నారు. అలాంటప్పుడు ఆయన సేవలను పార్టీ పటిష్ట కోసం వాడుకోవాలని భావిస్తున్నారట చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే బాలయ్యను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్గా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణను నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసి పార్టీలో మరింత కీలకం చేస్తారని అంటున్నారు. బాలయ్య సినీ గ్లామర్ బాగా పెరిగిన నేపథ్యంలో ఆయన సేవలను 2 తెలుగు రాష్ట్రాల్లో వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం ఉంటుందట. టీడీపీలో ఇప్పటిదాకా ముఖ్య పాత్రను పోషిస్తూ వస్తున్న బాలయ్య 1984 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వస్తున్న బాలకృష్ణ పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు. పదవుల విషయంలోనూ ఆయన ఏ రోజు పట్టించుకుంది లేదంటున్నారు నేతలు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణకు పార్టీలో బరువైన బాధ్యతలు అప్పగించడం ద్వారా రాయలసీమ రీజనల్లో టీడీపీని మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నారట. అలాగే బాలయ్య ద్వారా తెలంగాణలో కూడా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ తప్పుకుంటే ఆయనను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారన్నది కూడా ప్రచారంలో ఉన్నమాట. అయితే పార్టీలో అత్యంత కీలకమైన నంబర్ 2 పోస్టుగా చెప్పుకునే జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును వేరే వారికి అప్పగించే అవకాశం లేదట. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు నారా బ్రాహ్మణి పేరును జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులోకి తీసుకొచ్చారు. గతంలోనూ చాలా సార్లు బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగింది. విజయవాడ ఎంపీగా కూడా ఆమె పోటీ చేస్తారన్న టాక్ వినిపించింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా బ్రాహ్మణికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ నడిచింది. కానీ ఆమె అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు మాత్రం ఆమె పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్ళు. టీడీపీ ఫ్యూచర్ లీడర్గా ఎస్టాబ్లిషన్ అవుతున్న లోకేష్కు అండగా నిలిచేందుకు పార్టీలో ఆయన సమాన బాధ్యతలను పంచుకునేందుకు బ్రహ్మణి అయితేనే సరైన ఆప్షన్ అని కొందరు నేతలు అభిప్రాయమట. బ్రహ్మణిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉంటుందనటంతో పాటు విద్యావంతులను కూడా పార్టీ వైపు ఆకర్షించే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. గతేడాది ఎన్నికల ముందు ఆమె పార్టీకి చేసిన సేవలను గమనిస్తే జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుకు అన్ని విధాలా అర్హులేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అలా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుతోనే ఉంటుందని కొందరు నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది టీడీపీ. మహానాడులో పార్టీ కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయని, పొలిట్ బ్యూరోలో కూడా కొత్త ముఖాలు కనిపించబోతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నియామకం కూడా జరుగుతుందట. మహానాడులోనే పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎవరో ప్రకటిస్తారని అంటున్నారు. బాలయ్యకు ఇస్తారా లేక బ్రాహ్మణిని ఆ పదవిలో కూర్చోబెడతారా? మరెవరైనా నేతకు అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి మరి. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి.